విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. అవును, ఎవరికి అభ్యర్థాన్ని మీరు ఏకీభవిస్తున్నారు? ఎవరిని గెలిపించుకోబోతున్నారు? మాకైతే బొత్స ఝాన్సీ గెలవాలని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మన గెలిస్తే రేపు ప్రభుత్వం పార్లమెంట్లో ఆవిడ వాయిస్ వినిపించదు. ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 2 times ఆల్రెడీ చేశారు కాబట్టి ఎంపీగా. నెక్స్ట్ ఆవిడ జడ్పీ చైర్మన్ విజయనగరం జిల్లాలో చేశారు. అనుభవంతో పాటు ఆవిడ విశాఖ వాసుగా ఆవిడకు వైజాగ్లో పట్టు ఉంది. అంటే ఏంటి, దేని ప్రతి ఒక కంపెనీలు కానీ, ఒక ఇండస్ట్రీలు కానీ, ఒక టూరిజం కానీ, ఎనీ ఇష్యూలో ఆమెకు పట్టుదల ఉంది. దాని మీద మనకి ఆవిడ గెలిస్తే ఇంకా బాగుంటుంది, వాయిస్ ఉన్న పార్లమెంట్ వినిపిస్తుందని కోరుకుంటున్నాం. అదే ముఖ్యంగా భరత్ అనే ఆయన కూడా లోకల్ ఇక్కడ విద్యా సంస్థలని రన్ చేస్తున్నారు. గతంలో ఓడిపోయిన సింపతి కూడా ఉంది కదా, ఆయన మీద ఏం సింపతి లేదా? సింపతి ఏముంటుంది, అంత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేమ్ అండి. ఆ ఫ్రేమ్ వల్ల ఇక్కడ గెలిస్తే ఈవిడ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రేపు పొద్దున్న డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును, అంటే ఆయన బలమైన అభ్యర్థి, ఈయన బలమైన అభ్యర్థి. ఒకవేళ ఈవిడ గెలిస్తే మనకి ఏం ఉపయోగాలు ఉండొచ్చు? మరి ఈవిడ గెలిస్తే మరి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు రాబోయే రోజుల్లో. ఆవిడ దాని సీఎం అనుభవం చూసుకొని ఇక్కడ వైజాగ్ డెవలప్ అనేది టూరిజం కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, రేపు అమరావతి కానీ సరే అనేక సదుపాయాలు మన వైజాగ్ ఉన్నాయి కాబట్టి ఆవిడైతే బాగుంటుంది. రాజధాని అమరావతి రాజధాని మాకు వద్దని చెప్పి ఇక్కడ వైజాగ్ రాజధాని కావాలి. ఎలా ఉందమ్మా విశాఖపట్నంలో ఎంపీగా ఎవరు గెలుస్తారని? ఎందుకంటే టీడీపీ అభ్యర్థిగా భరత్ ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఎలా ఉండబోతుందండి, ఏం చెప్తారు? వైసీపీకి చాలా మార్పు వచ్చిందండి. కంపల్సరీ వైసీపీయే వస్తుంది. ఝాన్సీ గారు కూడా బాగానే మహిళగా, ఆవిడ కూడా తక్కువ టైంలో ఇచ్చినా కూడా చాలా బాగా అందరిలోనికి వెళ్ళి అందరి సమస్యలు ఏమున్నాయో కనుక్కుంటున్నారు. అలాగే ఎంవివి సత్యనారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిల్చుంటున్నారు. స్థానికంగా ప్రతి ఒక్కరు అవ్వ అనే లేదు, తాత అనే లేదు, తమ్ముడు అనే లేదు, స్టూడెంట్స్ అనే లేదు, ఎవరిని ప్రతి ఒక్కరిని వదలకుండా ఏమి తనకు తోచిన సాయం చేసి పార్టీ అనే కాదు ప్రజల్ని నా మనుషులు అన్నట్టుగా ఆయన పనిచేసుకుంటున్నారు సార్. ఓకే, ఎంపీగా గెలుస్తారమ్మా బొత్స ఝాన్సీ గెలుస్తారమ్మా? కంపల్సరీ సార్. మార్పు అయితే వచ్చింది సార్, మార్పు అయితే వచ్చింది. ఈసారి మాత్రం ఎల్లపూడిని ఓడించడం అయితే మాత్రం ఖాయం సార్. కంపల్సరీ ఈసారి ఎల్లపూడిని మాత్రం ఇంటికి పంపిస్తారు. మార్పు వచ్చింది. మహిళలు కూడా చాలామంది కూడా ఇప్పుడు ఇంట్లో పరిమితి కాదు అన్నట్టుగా మహిళలు అందరూ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. ఓకే 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 ఎమ్మెల్యే వరకు ఓకే. ఎంపీ భర్తం కాదని ఈవిని ఎందుకు గెలిపించాలంటారు? ఏమండి, వాళ్ళ పార్టీ ముందు నుంచి రాజకీయంలో ఇప్పుడే కాదు, గత కాంగ్రెస్ టైం నుంచి కూడా వాళ్ళు రాజకీయం చేస్తూనే ఉంటున్నారు. ఆవిడకి అవగాహన లేకుండా పార్టీలో తిరగకుండా గెలవకుండా ఆవిడకి సీట్ ఇచ్చే ఇది ఉండదు కదా సార్. ఆవిడ చెయ్యగల సత్తా ఉంది కాబట్టి ఒక మహిళగా ముందుకు వెళ్ళగలదు. ఆవిడ కూడా చదువుకున్న లేడీ, 10 మంది గురించి తెలుసు కాబట్టి కంపల్సరీ డెఫినెట్గా న్యాయం చేస్తుందని ఎంపీగా అందరూ ఎన్నుకొని ఓటు వేయాలని చేస్తున్నారు సార్. గెలిపించుకుంటారా ఈసారి? కంపల్సరీ డెఫినెట్గా గెలిపించుకుంటారు సార్. మహిళలే ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకంటే పథకాలు చూసుకుంటే ఎన్ని పథకాలు ఉన్నాయి సార్. మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితం కాదన్నట్టు ఈ పథకాలను బట్టి రోడ్డు మీదకి అందరూ వచ్చి సంతోషంగా ఆవిడకి పువ్వుల వర్షం కురిపించి ఆహ్వానం చెప్పి కంపల్సరీ మీకే మేడం మా ఓటు అనేసి కూడా జగన్ గారి పేరు చెప్పుకొని మరి ఇచ్చేస్తున్నారు సార్. 2 ప్రధాన పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థిగా భరత్, బొత్స ఝాన్సీ నుంచి ఉన్నారు వైసీపీ తరఫున. ఎలా చూస్తారు, ఎవరిని గెలిపించుకుంటారు వైజాగ్ ప్రజలు? అంటే ఇప్పుడు భరత్ గారు చూస్తే ప్రెషర్ ఆయనకి పెద్ద, ఎందుకంటే ఆయన పార్టీ పరంగా తెలుగుదేశం. ఝాన్సీ గారు చూస్తే ఆయన ఆవిడకి 2 సార్లు ఎంపీగా చేస్తున్నారు. అదే కాకుండా ఆవిడ కూడా ప్రీవియస్ నేను చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాను. ఆవిడ వైజాగ్ గురించి, ఐఏఎం డెవలప్మెంట్స్ గురించి, ఫిషర్మెన్స్ గురించి, వాటి గురించి చాలా వర్కౌట్ చేస్తున్నారు. ఆవిడకు అవగాహన ఉంది పార్లమెంట్ మీద. ఇలాంటి ఎడ్యుకేటర్స్ ఆవిడ కూడా పిహెచ్డీ చేస్తుంది కాబట్టి ఇలాంటి ఎడ్యుకేటర్స్ మనం గెలిపించుకోవడం రేపు పొద్దున అభివృద్ధి బాగా చేసుకోవచ్చు విశాఖపట్నానికి. అది మా ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అంతే. ముఖ్యంగా అంటే మీరందరూ ఝాన్సీ గారి వైపు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు? 100%. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి పబ్లిక్ కొద్దిగా తెలిసిన కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసుకోవడం ఈజీ అవుతుంది మనకి. పార్లమెంట్లోనే ఎలాగైనా వల్ల ఏం చేయాలో ఆవిడ కొన్ని కమిటీలో కూడా ఉన్నారు కాబట్టి ఆవిడకి ఈజీ చేయగలరు నాకు మా ఒపీనియన్, ఇంకేం లేదు. ఎలా ఉంది జనరల్గా ఎవరు గెలుస్తారని అభిప్రాయం? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 50 days టైం ఉందండి. వాటర్ నాడు ఎలా ఉంటుందంటే 15 days ముందు చెప్పగలం. మేము ఇప్పుడు ఏదో బ్లంట్గా గెలిచేస్తారు గెలరు అని చెప్పకూడదు తప్ప. ఎందుకంటే ఎవరు ప్రయత్నాలు చేస్తారు. మేబీ నాకు తెలిసి 100% వైసీపీకి ఎందుకంటే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు బోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ మోటివ్ మీద వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి 100% సక్సెస్ అవుతారని మా ఒపీనియన్. అంతకంటే ఎక్కువ సంక్షేమం చంద్రబాబు ఇస్తానంటున్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇవ్వచ్చు కదా, లాస్ట్ 3 years అప్పుడు చేసేటప్పుడు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అప్పుడు 3,000 రూపాయలు పెంచవచ్చు కదా, ఇప్పుడు 4,000 అని చెప్తున్నాడు. ఇలా 5,000 ఇవ్వచ్చేమో చెప్పలేం కదా.
ఎందుకంటే ఇప్పుడు ఏది ఇచ్చినా సరే గవర్నమెంట్ నుంచి తీసేవడం తప్ప సొంత డబ్బులు ఎవరు కదా, ఎవరు కూడా అది జగన్ గారు పర్ఫెక్ట్గా చేశారంట. 100%. మా ఒపీనియన్ అదే. మేము కూడా అందరం కూడా మ్యాక్సిమం అంటే పార్టీ పరంగా కాకుండా మేము మ్యాక్సిమం అందరికి కూడా చెప్పి వైఎస్ఆర్సీపీకి ఏమంటున్నాం దానివల్ల. ఎందుకంటే మిడిల్ క్లాస్ పర్సన్స్కి హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్స్ దగ్గర నుంచి అన్ని కూడా డోర్ టు డోర్ వాలంటీర్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మా ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. మళ్ళీ ఎంపీగా ఎవరు గెలుస్తారు అంటే విశాఖపట్నంలో ఎవరు గెలుస్తారు? 100% ఝాన్సీ గారు గెలుస్తారు. ఏ నియోజకవర్గం? ఈస్ట్ అండి, తూర్పు నియోజకవర్గం. ఓకే, ఎవరు గెలుస్తారమ్మా ఈసారి తూర్పులో? ఎంవివి గారని మాకు ఫుల్ 99% మాకు భరోసా వచ్చింది. అవునా? ఎందుకు? టీడీపీ జనసేన బీజేపీతో కలిసాయన్నా? అవి మూడు ఒక పార్టీ. టీడీపీ ఉన్నప్పుడే న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో 3 సార్లు గెలిపించుకున్నారు వెలగపూడికి. అప్పుడే ఏమి ఏ పక్క ఇంటికి వచ్చినా సరే పలకరింపులు లేవు. మీకు ఏం కావాలమ్మా అని కూడా అడిగే నాదుడు కూడా లేదు. కరోనా కష్టకాలంలో మాకు అడిగే నాదుడు లేడు. కానీ ఎంవివి గారు ఇంకా పదవిలో రానలేదు, ఇంకా ఆయన కోటేసి కూడా గెలిపించుకోలేదు. కానీ ఆయన జనాల్లోకి వచ్చి మీకేం కావాలి నేను ఉన్నాను. అక్కడ టాప్ సీఎం జగన్ గారు నేను ఉన్నానని ఆయన ఎలా భరోసా ఇస్తున్నారో మాకు తూర్పు నియోజకవర్గంలోనే ఎంవివి సత్యనారాయణ గారు కూడా అర్ధరాత్రి అయినా సరే నేను విన్నాను అని ధైర్యం ఇస్తూ ఉంటే, జనాల్లో దూసుకొని వెళ్తుంటే ఫుల్ కాన్ఫిడెన్స్ కాకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి. గతంలో 4 టీడీపీ గెలిచిన ఎంపీ మాత్రం వైసీపీ గెలిచింది. ఈసారి అదే ఎంపీగా భరత్ గారు నించున్నారు. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు నించోబోతున్నారు. ఏంటి మహిళలుగా చెప్పండి, విశాఖ ప్రజలుగా చెప్పండి, ఎవరిని ఎన్నుకోబోతున్నారంటే? తింటే ఎవరైనా సరే కడుపు నిండా తినాలి, అరకొరక తినకూడదు ఎవరికైనా సరే. నాది ఒక పీపుల్కి, ఒక సామాన్యులుగా నేను ఒక మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంపీగా నిధులు వైసీపీ గెలిపించుకుంటే పైనుండి మెంబర్గా రాజ్యసభ నుండి మనం తెచ్చుకోవచ్చు నిధులు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇద్దరికి కాంబినేషన్ బాగుంటుంది. సో ఇద్దరికి గెలిపించుకుంటేనే న్యాయం చేసుకున్నట్టు. అంటే ఎవరు గెలాలంటారు? వైసీపీ గెలవాలి. ఎస్. అంటే భరత్ లోకల్ ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. ఎంవిఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ అల్లుడు గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. ఇవన్నీ సింపతి ఉండదమ్మా ఆయన మీద? లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి. సార్ సింపతి వేరే, కష్టకాలంలో నేను ఉన్నాను అన్న వ్యక్తి వేరే, సింపతి వేరే. తెలుసు అంటే ఆయన ముఖ పరిచయమే ఎవరికి సరిగ్గా తెలియదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి? సో తెలిసిన వ్యక్తికే ఎంచుకుంటారు. ఎందుకంటే ధైర్యంగా వెళ్ళి అన్న బాగున్నారా మాకు ఇది కావాలని అడిగే వాళ్ళు షూరిటీ ఇచ్చినప్పుడు మాకు ధైర్యంగా మేము అర్ధరాత్రి వెళ్ళి తలుపు తట్టి తీసుకోగలం, చేయించుకోగలం వర్కులు కూడా. అది సార్. ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గెలుస్తారంటారు? గెలుస్తారు సార్, గెలిపించుకుంటాం. జగన్ అవుతారా సీఎం అవుతారమ్మా? డౌటా మీకు డౌటా చెప్పండి. లేదు, ఎందుకంటే సర్వేలన్నీ టీడీపీ జనసేన బీజేపీ వచ్చేస్తాయంట, జగన్ గారు ఈసారి ఓడిపోబోతున్నారంటూ చెప్తున్నారు. అదే ప్రచారం నడుస్తుంది ఎక్కడ చూసినా అంట. నిజమా అది? అదే మీరేం చెప్తారు దానికి? భగవంతుడు కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. ఎందుకంటే ముందు డాక్టర్ దగ్గర అంటాం కదా దేవుడి తర్వాత దేవుడు అని, మాకు ఇప్పుడు మాత్రం భగవంతుడి తర్వాత జగన్ గారే భగవంతుడిలా కనబడుతున్నారు. ఎందుకంటే అడగకుండానే మాకు అవన్నీ ఆలోచించి మా గురించి ఇన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలాంటి వ్యక్తిని కోల్పోయామంటే ఇంక మా లైఫ్లో ఎవరు బాగుపడరు. మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు, ఎంపీగా బొత్స ఝాన్సీ గెలుస్తారంటారు? గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసాయి. ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. ఎవరిని గెలిపించుకోబోతున్నారు వైజాగ్ ప్రజల కంటే? ఈసారి అయితే ఇక్కడ మాత్రం ఎంవివి సత్యనారాయణ గెలవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యేగా నేను అడుగుతుంది ఎంపీగా అడుగుతున్నాను మిమ్మల్ని కూడా. బొత్స ఝాన్సీ గారుగా అంటే వ్యక్తి ఎవరైనా కానీ వైసీపీ రావాలని మా అభిప్రాయం. అది అవునా? వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఫిక్స్ అయిపోయారు. ఎవరవని అండి మాకు జగన్ ఎజెండా అంతే. వ్యక్తి ఎవరవని అండి, జగన్ రావాలంతే. జగన్ పెట్టే ఫ్యాన్ గుర్తుకు ఓటు పడాలని నా కోరిక. ఎందుకు అంత అభిమానం? ఇష్టం, అభిమానం. అంటే ఇంకేం, నాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది మా పిల్లలకి, మా చెల్లికి విద్యాదీవన అవన్నీ వచ్చాయి. చాలండి, ఇంకంటే ఏముంది, చాలు కదా.
ఈసారి 100% ఇక్కడ ఎంవివి గెలాలండి నా కోరిక. ఎమ్మెల్యే గెలాలా? ఎమ్మెల్యేగా ఎంవివి సత్యనారాయణ ఇక్కడ గెలాలండి. ఎంపీగా ఎవరు గెలాలి మరి? ఎంపీగా బొత్స ఝాన్సీ గారు గెలాలి. ఆవిడ నాన్ లోకల్ అని, లేకపోతే ఒక మహిళ ఆవిడ ఏం చేయగలరు అనేది కొంతమంది మాట్లాడుతారు. ఎక్కడ లోకల్ ఇప్పుడు ఈయన లోకల్ ఏంటండి, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు లోకల్. ఈయన ఏమన్నా వెలగపూడి లోకల్ కాదుగా, విజయవాడేగా. ఇక్కడ రాజధాని కావాలనుకుంటే ఈయన వ్యతిరేకంగా ఉన్నాడుగా, మరి లోకల్ ఎలా అవుతాడు ఆయన? ఎక్కడో అమరావతిలో రాజధాని కావాలనుకుని కోరుకుంటున్నాడుగా. జనాలు పిచ్చోళ్ళంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, దానికి ఏముంది. మాకైతే జగన్ కావాలండి. బొత్స ఝాన్సీ గెలుస్తారా? అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నానండి, మరి మీకు తెలియాలి. మీకేమనిపిస్తుంది? ఆవిడ ఓటేస్తారా? మరి ఓటేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఓపెన్ సీక్రెట్ అంతే. ఇండియా కూటమి నుంచి భరత్ ఉన్నాడు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ ఉన్నారు. ఇద్దరు ఎక్కువ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? నాకు తెలిసి ఝాన్సీ గారు గెలుస్తారని అనుకుంటాను నేను. అవునా? ఎందుకు? ఆవిడ అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవా? లాస్ట్ టైం కూడా చేశారు కనుక. కాకపోతే మనకు గాజువాక్ ఇచ్చారు కనుక ఇప్పుడు అక్కడున్న ఆపోనెంట్స్ పెద్దగా ఇదేం లేదు. భరత్ అయినా సరే ఎవరైనా ఝాన్సీ గారే గెలుస్తారు నాకు ఎందుకంటే 2 మార్లు 1 మారు ఎంపీగా చేశారు కదా. అవును, మరి విజయనగరం అయినా ప్రస్తుతం విజయనగరం అయినా జిల్లా అయినా ఇక్కడే. ఆవిడ పర్లేదండి. ఏమన్నా ఆవిడ కోసం ఏమైనా తెలుసా మీకు? బొత్స ఝాన్సీ గారికి భర్త గారి నుంచి కూడా తెలుసు. వాళ్ళకి కాలేజెస్ అవి ఉన్నాయి, దాంట్లో బాగా వెల్ నోటెడ్ పర్సన్స్. కాబట్టి గెలుపు అవకాశాలు గెలుపు అవకాశాలు ఉన్నాయి. భరత్ లోకల్, ఇక్కడ గీతం కాలేజెస్, వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు అవన్నీ తెలుసు మాకు. అవన్నీ కాదు, లాస్ట్ టైం లేదు కదా అవకాశం. లాస్ట్ టైం సింపతి ఉంటుంది కదండి ఈసారి కొంచెం. వేవ్ లేదు, ఫ్లోటింగ్ లేదు. ఇవి జగన్ గారు వేవ్ సింపతి మీద వెళ్ళిపోయేటట్టు ఈ ట్రిప్ కూడా వెళ్ళిపోతుంది సెకండ్ టైం. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలు సింపతికి మంచి అవకాశం ఇస్తారు. లాస్ట్ టైం అంతా అన్ని సీట్లు 151, 152 సీట్లు రావడం అనేది గ్రేట్ కదా. ఇప్పుడు నాట్ లెస్ దెన్ 100 అయినా వస్తాయి. కాబట్టి ఎంపీ ఎవరు గెలుస్తారు అయితే ఇక్కడ? ఝాన్సీ గారు. సీఎం ఎవరు అవుతారు? సీఎం జగన్ గారు అవుతారు. ఈ ట్రిప్ జగనే, తర్వాత ఎవరు చెప్పలేం. కానీ ఈ ట్రిప్ మాత్రం జగన్ మస్ట్. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? టీడీపీ నుంచి భరత్ ఉన్నారు, బాలకృష్ణ అల్లుడు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు భార్య బొత్స ఝాన్సీ నుంచి ఉన్నారు. ఎవరిని గెలిపించుకుంటారంటే? ఝాన్సీ గారు. ఎందుకండి? ఝాన్సీ గారు అంటే మంచిది, బాగుంటుంది అనేసి, బాగా పేదోళ్ళకి గట్ట బాగా చూస్తారనేసి అంతే. ఏం తెలుసు ఆవిడ కోసం? మీకు ఏం తెలుసు? అది బొత్స సత్యనారాయణ రాజకీయంలో ఉన్నారు కాబట్టి, అలాగే మొత్తం అంతా ఫ్యామిలీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి జగన్ అంతేనండి. జగన్ ముఖ్యం. మన భరత్ అనేవాడు ఆయన లోకల్, ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి. గతంలో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపాడు. ఈసారి ఆ సింపతి ఏదో ఉండదు ఆయన మీద? ఉండదండి. జగన్ అంటేనే బాగా సింపతి అండి. అరే గతంలో 4 స్థానాలు కూడా టీడీపీ గెలుచుకుంది, కానీ ఎంపీ వైసీపీ గెలుచుకుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఎంపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు? అదే బొత్స సత్యనారాయణ, ఝాన్సీ గెలుస్తారా? ఏం గెలిస్తే ఆవిడ ఏం చేస్తారు మీకు? పేదలకు అందరికి చూస్తారనేసి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నీ వస్తాయనేసి బాగుంటుందండి. వైజాగ్ బాగుంటుంది మెయిన్ అనేసి. విశాఖ ఎంపీ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే 2 బలమైన అభ్యర్థులు ఉన్నారు, భరత్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరు గెలుస్తారంటారు? ఝాన్సీ గారు గతంలో 2 సార్లు ఎంపీగా చేశారండి. ఆమె చదువుకున్నటువంటి మంచి నాయకురాలండి. అలాగే బొత్స సత్యనారాయణ గారు సతీమణి డాక్టర్ మరి బొత్స ఝాన్సీ గారు చాలా మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి గెలిస్తే ఈ 3వ సారి హ్యాట్రిక్ అవుతాడు ఎంపీకి, విశాఖ ఎంపీగా. కానీ ఆమె గెలవాలండి. ఎందుకంటే మొన్న మేమందరం కూడా ఆఫీస్ ఓపెనింగ్ మేమందరం కూడా వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ పెట్టేటైతే మమ్మల్ని అంతా బాగా చూసుకుని అంతా చేశారండి. గతంలో 2 సార్లు ఎంపీగా చేశారు కనుక మళ్ళీ 3వ సారికి మంచి అవకాశం వస్తే
విశాఖపట్నం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే గతంలోనూ ఇక్కడ విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారండి. అదే పంతాలను కూడా ఝాన్సీ గారు చేస్తారని చెప్పి మేము విశాఖ నివాసులుగా ఉంటున్నటువంటి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. ఝాన్సీ గారు మరి మా కూటమి అనగా జనసేన, మరి భారతీయ జనతా పార్టీ, మరి తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురికి ఏకమయ్యి మరి భర్త గారు నిలిచిపెట్టారండి. గతంలో కూడా మరి భర్త గారు శ్రీ ఎంవి సత్యనారాయణ గారి మీద ఓడిపోయారు కనుక ఈసారి మరి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందుతారు కనుక మరి ఈ మధ్యన ఇప్పుడు గెలవాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే విద్యావంతురాలు మొత్తం ప్రతిదీ కూడా ఈ రాజకీయాల మీద కానీ విశాఖపట్నం కానీ మంచి పట్టున్నటువంటి మంచి నాయకురాలు, అలాంటి మనిషి గెలవాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం అండి. అందులోనూ విశాఖపట్నం ఆడపడుచండి. మాకు ఎలాగంటే కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఉండాలి. నాయకులు కానీ మాకు కనెక్ట్ అయిపోవాలా. అలాంటి కనెక్ట్ అయిన నాయకురాలు తక్కువ టైంలో కనెక్ట్ అయ్యారు. తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ అయ్యారండి. గెలిపించుకోవాలండి. ఎందుకంటే అందరం కూడా సమిష్టి లోకలే కదా, గతంలో ఓడిపోయాడు. ఆ సింపతి ఉంటుంది కదా. ఆ సింపతి ఉంటుంది. కానీ ఝాన్సీ గారికి వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే ఆమె గతంలో 2 సార్లు చేసి మహిళా బిల్లుల కోసం కానీ పార్లమెంట్లో ఢిల్లీ మహాసభల్లో కూడా ఆమె ఉత్తమ పార్లమెంట్ తీసుకుని డాక్టర్ ఇచ్చి కదండి చదువుకుని. ఇప్పుడు భర్త గారు కూడా చదువుకున్నారు, ఝాన్సీ గారు చదువుకున్నారు. కానీ ఝాన్సీ గారికి అనుభవం ఉంది కనుక విశాఖపట్నం ప్రజలు తమ ఆడపడుచని చెప్పి ఇంకోసారి మేము అందరూ కూడా ఒక అక్కగా మేము అందరూ కూడా ఒక ఛాన్స్ ఇస్తామండి.